భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య సన్నిధిలో జ్యేష్ఠ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్వామివారికి జ్యేష్ఠాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నిన్న అంకురార్పణతో ప్రారంభమైన జ్యేష్ఠ పౌర్ణమి వేడుకలు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు సాగనున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఉత్సవమూర్తులకు నదీ జలాలు పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహిస్తుంటారు. దీన్నే స్నపనాంగ తిరుమంజనం అని కూడా అంటారని అర్చకులు వెల్లడించారు. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజున లోకం సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ ఉత్సవమూర్తులకు నదీ జలాలు పంచామృతాలతో ఘనంగా అభిషేకాన్ని నిర్వహించారు. పవిత్ర నదీ జలాలను తీర్థ బిందెలతో తీసుకొచ్చిన అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాల్ని నిర్వహించారు. అనంతరం ప్రధాన ఆలయంలోని మూల విరాట్టుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తులను నిత్య కళ్యాణం నిర్వహించే బేడా మండపానికి తీసుకొచ్చి అక్కడ వేంచేసిన అర్చకులు ఉత్సవమూర్తుల సన్నిధిలో నదీ జలాలతో కూడిన 81 కలశాలను వరుస క్రమంలో అమర్చారు. ఆ కలశాల్లోని జలాలు పంచామృతాలతో స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. వేద పండితులు, అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ సంప్రదాయబద్ధంగా సాగిన స్నపన తిరుమంజనం వేడుక ఎంతో వైభవపేతంగా సాగింది. ఇవాళ సాయంత్రం ఆలయంలో జరిగే పూర్ణాహుతితో ఈ జ్యేష్ఠ పౌర్ణమి వేడుకలు పరిసమాప్తి కానున్నాయి. అయితే జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే స్వామివారి నిత్య కళ్యాణాన్ని నిలిపివేశారు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని జ్యేష్ఠాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకి శ్రీకృష్ణ సంహిత అని పాంచరాత్రాగమంలో ఉన్నటువంటి సంహిత తెలియజేస్తోంది. ఈ అభిషేకాలను ఎప్పుడు చేయాలయ్యా అంటే జ్యేష్ఠ స్నపనోత్సవాలను మనకి సూర్యుడు మిథున రాశిలోకి వచ్చిన తర్వాత వచ్చేటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో కానీ లేదా జ్యేష్ఠ పూర్ణిమ నాడు కానీ అభిషేకాన్ని చెయ్యాలి అని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది. భద్రాచల క్షేత్రంలో ప్రతి పూర్ణిమ నాడు కూడా అనూచానంగా మనకి ఇక్కడ స్వామివారికి ఏకాశీతి కలశ స్నపనం ని నిర్వహించడం జరుగుతుంది. ఏకాశీతి అంటే 81 కలశాలు. ఈ 81 కలశాలతో ఈనాడు స్వామివారికి అభిషేకం చేస్తారు. దీనికి పూర్వరకంగా నిన్నటి రోజున స్వామివారికి అంకురారోపణాది కార్యక్రమాలన్నీ కూడా ఉత్సవాంగంగా నిర్వహించడం జరిగింది. అగ్ని ప్రతిష్ఠ, అలాగే రక్షాబంధనం మొదలైనటువంటి కార్యక్రమాలను, అలాగే కలశ స్థాపనాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని ఈ నేటి ఉదయాన్నే స్వామివారికి నిత్యార్చనాదులు అన్నీ కూడా ముగించుకొని ఆ తర్వాత స్వామివారి యొక్క ఏకాశీతి కలశ స్నపనానికి సంకల్పాదులు మొదలైనటువంటివన్నీ కూడా చేసి ఒక క్రమ పద్ధతిలో ఈ స్నపనంలో ఆవాహన చేసినటువంటి కలశంలో ఉన్నటువంటి విశేష తీర్థాన్ని అంతా కూడా స్వామివారి పైన అభిషేకించడం జరుగుతుంది. తర్వాత ప్రధాన కలశాన్ని మూలమూర్తుల దగ్గర ఉంచి ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా తీసుకువచ్చి ప్రధాన కలశంలో ఉన్నటువంటి జలాన్ని కూడా ఉత్సవమూర్తుల పైన అభిషేకించడం జరుగుతుంది. ఎవరైతే ఇలా జరిగేటువంటి ఏకాశీతి కలశ స్నపనాన్ని దర్శిస్తారో, లేకపోతే ఈ ఇక్కడ వాడినటువంటి తీర్థాన్ని కానీ మంజరి అంటే పసుపును ధరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని మనకి ఆగమశాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారో వారికి సకలాభిష్ట సిద్ధి కలుగుతుంది అని మనకి నారదీయ సంహిత అనేటువంటి గ్రంథం తెలియజేస్తోంది. అటువంటి దివ్యమైనటువంటి అభిషేకం మనకి ఈనాడు భద్రాచల క్షేత్రంలో నిర్వహించడం జరిగింది. విశేషంగా భక్తులు కూడా పాల్గొని స్వామివారి యొక్క సేవలో తరించడం జరిగింది. జై శ్రీరామ్.